ఒక చిన్న పల్లె, చుట్టూ పచ్చని పొలాలు, మట్టి రహదారులు, కష్టంతో నిండిన జీవితం. ఆ గ్రామంలోనే రాఘవ అనే యువకుడు ఉండేవాడు. అతని ఇల్లు చిన్నది, పాతది. పైకప్పు చినిగిపోయిన తాటాకులతో ఉండేది. వర్షం పడితే ఇంట్లో కూడా నీళ్లు జారేవి. రాఘవ తండ్రి చిన్న రైతు. వర్షం పడితే పంట, లేకపోతే అప్పు. తల్లి రోజువారీ కూలి. ఒక రోజు పని దొరికితే తిండి, లేదంటే ఆకలి. పేదరికం వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కాని ఆ పేద ఇంట్లో ఒక గొప్ప కల పెరుగుతోంది, అది రాఘవ కల. నేను ఈ పరిస్థితుల్లోనే మిగలకూడదు. నా కుటుంబాన్ని ఈ కష్టాల నుంచి బయటకు తీసుకురావాలి అని రాఘవ చిన్న వయసులోనే నిర్ణయించుకున్నాడు. పాఠశాలలో అతను చాలా తెలివైనవాడు. టీచర్లు తరచూ చెప్పేవారు, రాఘవ చదువుకుంటే చాలా దూరం వెళ్తాడు. కానీ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు. యూనిఫామ్ చినిగిపోయేది. ట్యూషన్లు అనేవి కలలో కూడా లేవు. కొంతమంది పిల్లలు అతన్ని చూసి నవ్వేవారు. ఇలాంటి బట్టలతో స్కూల్కేంట్రా, చదువు నీకు ఎందుకు, చివరికి కూలీనే కదా. ఈ మాటలు అతని గుండెల్లో గాయాల్లా పడేవి. కొన్ని రాత్రులు నిద్ర రాకుండా చేసేవి. అయినా అతను ఓడిపోలేదు. ఆ మాటలే అతనిలో అగ్నిలా మారాయి. వాళ్ళు నన్ను తక్కువగా చూస్తున్నారు అంటే, నేను ఇంకా ఎక్కువగా ఎదగాలి అని తనలో తాను ప్రమాణం చేసుకున్నాడు. రాఘవ రోజూ ఉదయం 4 గంటలకు లేవేవాడు. పొలంలో తండ్రికి సహాయం చేసేవాడు. ఆ తర్వాత స్కూల్కు వెళ్ళేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక పాత పుస్తకాలు తెరచి చదువుకునేవాడు. కరెంటు లేకపోతే దీపం వెలుగులో చదివేవాడు. కొన్ని రోజులు ఆకలితోనే చదివినా, చదువు వదల్లేదు. ఇంటర్ పూర్తయ్యాక అతని ముందున్న అతి పెద్ద సమస్య కాలేజ్ ఫీజు. తండ్రి చేతిలో డబ్బులు లేవు. అప్పు అడగడానికి కూడా ధైర్యం లేదు. ఒకరోజు తండ్రి భారంగా అన్నాడు, రాఘవ, నువ్వు చదువు మానేసి పని చేయాలి. ఇంటి పరిస్థితి అర్థం చేసుకో నాన్నా. ఆ మాటలు రాఘవ గుండెల్లో కత్తిలా దిగాయి. అయినా అతను ఏడవలేదు. తండ్రి కాళ్ల దగ్గర కూర్చొని నెమ్మదిగా అన్నాడు, నాన్న, నాపై ఒక్కసారి నమ్మకం పెట్టుకో. నేను చదువుతాను. మీ కష్టానికి ఫలితం చూపిస్తాను. ఆ రోజు నుంచి అతని జీవితం మరింత కఠినమైంది. పగలు కాలేజీ, రాత్రి హోటల్లో పని. ప్లేట్లు కడగడం, టీలు తీసుకెళ్లడం. అలసటతో కొన్ని రోజులు కుర్చీలోనే నిద్రపోయేవాడు. అయినా ఉదయం మళ్లీ లేచి చదివేవాడు. అంత కష్టపడ్డా, మొదటి ప్రయత్నంలో ఒక ముఖ్యమైన ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు అతను ఒంటరిగా రోడ్డుపై కూర్చుని ఏడ్చాడు. కన్నీళ్లు ఆగలేదు. ఇంత కష్టపడ్డా ఇదేనా ఫలితం? నాకీ కల అవసరమా? అప్పుడు ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావ్ నాయనా? రాఘవ తన జీవితమంతా చెప్పాడు. వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, ఓటమి నీ శత్రువు కాదు, అది నీ గురువు. ఒక్కసారి పడిపోయావని ప్రయాణం ఆపేస్తే గమ్యం చేరవు. ఆ మాటలు రాఘవ హృదయంలో చెక్కబడ్డాయి. ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. ఫెయిల్యూర్ను భయపడలేదు. రోజుకు 12 నుండి 14 గంటలు చదివాడు. ప్రతి తప్పు నుంచి నేర్చుకున్నాడు. అలసట వచ్చినా ఆశను వదల్లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఎగ్జామ్ను టాప్ ర్యాంక్తో పాస్ అయ్యాడు. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. ఒకప్పుడు నవ్విన వాళ్లే ఇప్పుడు గర్వంగా మాట్లాడారు, మన రాఘవేనా ఇది, ఇంత దూరం వెళ్తాడని ఊహించలేదే. అతను మంచి ఉద్యోగం పొందాడు. మొదటి జీతం వచ్చిన రోజు తల్లి చేతిలో పెట్టి అన్నాడు, అమ్మా, ఇది నా విజయం కాదు, మీ త్యాగాల ఫలితం. తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవి బాధవల్ల కాదు, గర్వంతో. రాఘవ అక్కడితో ఆగలేదు. తన గ్రామంలో చదువుకోలేని పిల్లల కోసం ఒక చిన్న లైబ్రరీ ప్రారంభించాడు. వారికి ఉచితంగా మార్గదర్శనం చేశాడు. అతను పిల్లలకు ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు, నీ పరిస్థితి నీ భవిష్యత్తును నిర్ణయించదు, నీ నిర్ణయాలే నీ భవిష్యత్తు. ఈ కథ మనకు చెప్పేది, పేదరికం అడ్డంకి కాదు, పట్టుదల లేకపోవడమే అడ్డంకి. ఓటమి ముగింపు కాదు, అది కొత్త ఆరంభం. ప్రపంచం నమ్మకపోయినా మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. కష్టం తాత్కాలికం, విజయం శాశ్వతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.